హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 15 ఏళ్లు రద్దు, భారీ శుభవార్త విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత ఊరటనిచ్చే వార్త ఇది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తీసుకునే పెన్షన్ కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే కాలం అంటే రికవరీ పీరియడ్‌ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలనే కీలక ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మార్పు లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపనుంది. వారికి గణనీయమైన ఆర్థిక లబ్ధిని చేకూర్చనుంది. సో, ఈ విషయానికొచ్చినట్లయితే అసలు పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు, పదవీ విరమణ పొందేటప్పుడు వారికి అందే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు ఏకమొత్తంగా లంప్ సమ్ అమౌంట్ ముందుగానే తీసుకునే వెసులుబాటునే పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం వల్ల వారి నెలవారీ పెన్షన్‌లో కొంత మొత్తం నిర్ణీత కాలం పాటు కోత పడుతుంది. ప్రభుత్వ విధానం మరియు ప్రతిపాదిత మార్పు. ప్రస్తుత విధానం. ప్రస్తుతం కమ్యుటేషన్ కింద తీసుకున్న మొత్తాన్ని పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు. అంటే ఒక పెన్షనర్ 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తే వారికి 75 ఏళ్ళు వచ్చే వరకు వారికి నెలవారీ పెన్షన్‌లో కోత ఉంటుంది. ప్రతిపాదిత మార్పు. 8వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ 15 ఏళ్ల రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌లో కోత 12 సంవత్సరాలకే ఆగిపోతుంది. మరి దీనివల్ల పెన్షనర్లకు చేకూరే ప్రయోజనాలేంటని చూసుకున్నట్లయితే, 3 ఏళ్ల ముందే పూర్తి పెన్షన్. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు తమ పూర్తి స్థాయి పెన్షన్‌ను 3 ఏళ్ల ముందుగానే పొందగలుగుతారు. ఉదాహరణకు ఆహ్, 60 ఏళ్లకు రిటైర్ అయిన వ్యక్తి 72 ఏళ్ళు వచ్చేసరికే పూర్తి పెన్షన్ అందుతుందన్నమాట. కమ్యుటేషన్ పూర్తవుతుంది. ఎటువంటి కోత లేకుండా పూర్తి పెన్షన్ అయితే పొందగలుగుతారు. ఇక వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత. వయసు పైబడిన కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతాయి. అటువంటి కీలక సమయంలో పూర్తి పెన్షన్ చేతికి రావడం వారికెంతో ఆర్థిక ధైర్యాన్ని, భద్రతను ఇస్తుంది. మానసిక ప్రశాంతత. అప్పు తీరిందనే భావన, పెరిగిన ఆదాయము పెన్షనర్లకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. తదుపరి చర్యలు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత స్థాయి పరిశీలనలో ఉంది. 8వ వేతన సంఘం చేసిన ఈ కీలక సిఫార్సులపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారము. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు రాబోయే కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈ మార్పు నిజంగా ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఇది వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడమే కాకుండా వారి జీవిత చరమకంలో ఆర్థికంగా అందుకునే ఒక గొప్ప నిర్ణయంగా నిలిచిపోతుంది. లక్షలాది మంది పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు. ప్రధాన అంశాలు. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు బలం చేకూరుతోంది. ఈ మార్పు అమలైతే పెన్షనర్లు 3 ఏళ్లు ముందుగానే పూర్తి పెన్షన్ అందుకోగలుగుతారు. 8వ వేతన సంఘం సిఫార్సుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకునే కసరత్తు చేస్తోంది. వృద్ధాప్యంలో పెన్షనర్ల ఆర్థిక భద్రతను మెరుగుపరిచే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని చెప్పాలి.